రోజున మనం ఒక వ్యక్తి జీవితం నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటుండగా ఆ వ్యక్తి జీవితమును మనం మాట్లాడుకోవడం లేదు, కానీ ఆయన జీవితంలో ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకొని పోతున్నాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. అక్కడ దాగి ఉండము, ఆ వాగు నీరు నీవు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలంనకు ఆజ్ఞాపించుతినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. చాలండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రవక్త అయితే ఈ యొక్క ఏలియా గారి జీవితంలో ఈ 2వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న నేను ఎందుకు రెండోసారి చదువుతున్నానంటే ఇక్కడ ఒక చక్కటి శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏ వాగు దగ్గర? కెరీతు వాగు దగ్గర. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏలియాకు ఒక మాట చెప్పాడు, కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. కొన్నిసార్లు దేవుడు అంటాడు దాగి ఉండు, దేవుడు కొన్నిసార్లు అంటాడు మౌనంగా ఉండు, కొన్నిసార్లు దేవుడు అంటాడు నువ్వు ఒకవేళ యుద్ధము చేయకపోయినా పర్లేదేమో కానీ నేను నీ పక్షము యుద్ధం చేస్తాను. నమ్మిన వారు ఆమెను చెబుదాం. ఒకవేళ నీవు మాట్లాడడానికి నీ దగ్గర శక్తి లేదేమో కానీ నీ పక్షంగా నేను మాట్లాడుతాను, నీ పక్షముగా నేను పోరాడుతాను. అందుకే ఈ యొక్క ప్రవక్తతో దేవుడు అంటున్నాడు దాగి కొంతమంది చెప్పడం లేదు, దాగి ఉండుము. ఎందుకు మీతో ఈ మాట చెప్పిస్తున్నానంటే దాగి ఉన్నప్పుడు బాధ కలగచ్చు. నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ సంచరించమని చెప్పలేదు, అక్కడికి వెళ్ళి కూర్చొని ఉండమని చెప్పలేదు. దాగి ఉండు, కనబడకుండా ఉండు. అయితే ఎందుకు దాగి అంటున్నాడంటే ఈ ఏలియా ప్రవక్త వెళ్ళి రాజుతో ఒక మాట చెప్పాడు, రాజా నీవు నీ ప్రజలు వీరు పాపము చేస్తున్న దాన్ని బట్టి ఇక ఈ సంవత్సరమున వర్షము రాదు, మంచు రాదు, కాబట్టి ఇక నీవు ఏం చెయ్యాలంటే పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, లేదంటే వర్షము రాదని చెప్పాడు. ఆ వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోగా జీవిస్తూ బాగానే ఉన్నాడు తనకు. అయితే దేవుడు ప్రవక్తను పంపించి వర్షము రాదని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి అనుకున్నాడు వర్షం పడుతుంది. వర్షం దేనికి సూచన అండి? ఆశీర్వాదానికి సూచన. వర్షాలు వస్తేనే పంట పండుతుంది, పంట పండితేనే ఆహారము ధాన్యం ఉంటుంది. ఆ వర్షమే ఆశీర్వాదమే. రాకపోకుండా వర్షము మంచు కురియడం లేదు. దేవుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడించి పంపించినప్పుడు ఆ వ్యక్తి వినలేదు. అయితే దేవుడు అన్నాడు నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. నువ్వు ప్రవక్తవు కదా, కానీ దాగి ఉండు. అలా దాగి ఉండినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రాంతమంతా కరువు వచ్చింది. ప్రాంతమంతా కరువుతో ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తను మాత్రం కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉన్నామని చెప్పినప్పుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆహారం ఎవరు తీసుకెళ్తారు? ఆ ఊర్లోనే ఆహారం లేదు, ఆ ఊర్లోనే సమృద్ధి లేదు. దేవుడు అన్నాడు నీవు నా మాట విని ఏం చేశారండి? నీవు నా మాట విని దాగి ఉండమన్న చోట ఉన్నావు. కొన్నిసార్లు మనం నిలబడిన అక్కర్లేదు, కూర్చొని ఉన్నా చాలు, దేవుడు కార్యం చేస్తాడు. నేను ధైర్యం గురించి మాట్లాడుతున్నాను. ధైర్యంగా నువ్వు వెళ్ళి పోరాడనక్కరలేదు, కానీ నీవు మౌనంగా నిలబడితే చాలు, దేవుడి నీ పక్షముగా గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకు అనగా
దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తూ ఉండడాన్ని బట్టి దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ కొన్ని విషయాలను బట్టి మనము మాట్లాడితే అది మన మాటలు అవుతుంది. మనము మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడితే ఎవ్వరు ఏమీ చెయ్యలేనిది దేవుడు ఆశ్చర్య కార్యమును చేసి ముగిస్తాడు. నమ్మిన వారు మళ్ళీ ఒకసారి హల్లెలూయా. అందుకొరకు నేను 2 సార్లు ఇప్పుడు మరొకసారి చదువుదాం ఆ మాటని. 2వ వచనం మాత్రమే అందరూ కలిసి స్పష్టంగా చదువుదాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏం చేయాలి? కొన్నిసార్లు దేవా, నేను నీ బిడ్డను కదా, నేను ఉండవలసిన స్థానం వేరు కదా, కానీ నీవేమో నన్ను ఇక్కడ దాగి ఉండమంటున్నావు. ఏంటి? నా యొక్క సిచ్యువేషన్, నా పరిస్థితి ఉన్నతమైనది, కానీ ఈ పరిస్థితిని బట్టి నీవెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు నన్ను చూడడం లేదా అనే ప్రశ్న మనలో వస్తుందేమో. మనము దాగి ఉండినట్లయితే దేవుడు జోక్యము చేసుకుంటాడు. పక్షిరాజు గద్ద ఎంతమందికి తెలుసండి? తెలీదా? అందరికీ తెలుసు. పిల్లలు కూడా వినండి. పక్షిరాజు గద్ద ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది మీరు చెప్పండి? ఎక్కడ ఎగురుతుంది? ఇంటి పైన, ఇంట్లోనా, ఆకాశం పైన? ఆకాశంలో పైన ఎగురుతూ ఉంటుంది. అలా ఎగురుతూ 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 ఉన్నప్పుడు చాలా పెద్ద రెక్కలు బాగా పైన అలా వెళ్తూ ఉంటే అన్ని పక్షులకు పైన పక్షిరాజు వెళ్తూ ఉంటుంది. అంటే దానికి ఎంత శక్తి, ఎంత బలం. ఏదైనా పక్షి దేనికి భయపడుతుంది? ఏ పక్షికి భయపడుతుంది? గద్దకు భయపడుతుంది. ఎందుకు? ఒక్కసారి కన్ను పెట్టిందా అది వదిలేంత పట్టేంత వరకు దాని కనుదృష్టి మామూలుగా ఉండదు. ఎట్లో ఒకటి పట్టుకొని పోవాలా, మళ్ళీ చూసుకుందాం అనుకుంటుంది. అలా బలంగా ఉండేటువంటి పక్షి, ఆకాశంలో ఎగిరే పక్షి, తన రెక్కలతో ఎగిరి ఎగిరి వెళ్ళినప్పుడు తన రెక్కలు చాలా బలముగా ఉంటాయి. ఇంకా అది ఎగరలేనంతగా చాలా గట్టిగా ఉంటాయి. కొన్నిసార్లు బరువు అయిపోతాయి తన రెక్కలు. అలా బరువు అయిపోయినప్పుడు, చాలా ఎగరడానికి శక్తి లేనప్పుడు అది వెళ్ళి పక్షిరాజు కొండ ప్రాంతములో కొన్ని రోజులు దాగి, ఏం చేసి దాగి, బయట కనబడదు. ఎందుకు? రాబోయే విజయము కొరకు దాగి లోపలే ఉండి, ఏ యొక్క గద్దకి, ఏ పక్షికి, ఏ మనుషులు తిరగని ప్రాంతములో వెళ్ళి దాగి, కొండల ప్రాంతములో దాగుకొని తన నోటితో తన యొక్క ఆ యొక్క రెక్కలను, ఈకలను తన నోటితో లాగుతూ ఉంటే నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. అయ్యో, నా రెక్కలను నేనే నా నోటితో లాగుతూ ఉంటే, తీస్తూ ఉంటే నొప్పి కలుగుతా ఉందే, ఈ నొప్పి నేను భరించలేను అంటే తన జీవితంలో అది ఉన్నతమైన ప్రాంతమునకు వెళ్ళలేదు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఎగరలేదు. అయితే ఆ నొప్పి కలిగినా పర్లేదు, నేను మనుషులకు, ఆ యొక్క పక్షులకు నేను ఉండవలసినది ఎక్కడా? ఆకాశంలో ఎగరవలసిన నేను ఈ యొక్క భూమి పైన కొండ ప్రాంతంలో ఇక చెట్ల దగ్గర దాగుకొని కొన్ని రోజులు ఉండాలి అంటే నాకు అవమానమే. నన్ను చూసి భయపడించినటువంటి నేను భయం కలిగించినటువంటి పక్షులు నా ముందర తిరుగుతూ ఉంటే నేను ఎగురలేక ఒక చోట దాగుకొని నా నోటితో ఆ రెక్కలను లాగుతూ ఉంటే నొప్పి కలిగినప్పటికీ ఆ రెక్కలన్నీ తీసేస్తే అది సరిగా ఎగరలేదు. అలాగే దాగి, ఎందుకు ఈ మాట దాగి అంటున్నానంటే మీరు వినబోతారు. ఆ విధంగానే ఉండి, ఏంటి ఈ వ్యక్తి ఇంతవరకు బాగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడేం ఇట్లా అయిపోయాడని మనుషులకు అనిపించవచ్చేమో, కానీ విజయమునిచ్చే దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండిన తరువాత, తన పాత ఈకలన్నీ పోయిన తరువాత, దానికి కొత్త ఈకలు వచ్చిన తరువాత, చక్కగా రెక్కలు వచ్చిన తరువాత తేలికగా అది ఆ కింది భాగము నుండి, కింద ప్రాంతము నుండి పైకి ఆకాశములో ఎగురుతూ ఉంటే, ఇంతవరకు ఇక్కడే ఉన్నాడే ఆ పక్షి, ఇప్పుడు ఎలా వెళ్ళాడు అనగా, ఆ దాగి ఉండినటువంటి సమయములో ఒక పాఠాన్ని, ఒక అనుభవాన్ని, ఒక బాధను, ఒక కష్టాన్ని చూచిన తర్వాత వచ్చే విజయము కొరకు
దాగి ఉండినట్టుగా మన జీవితంలో కొన్నిసార్లు మనము చెప్పుకోలేని బాధలతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని మాట చెప్పి మౌనంగా ఉన్నప్పుడు, మనము మాట్లాడలేనప్పుడు, దాగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా మాట్లాడతాడు. ఈ ఏలియాతో దేవుడు అన్న మాట, ఏలియా వాగు యొద్ద దాగి ఉండు. సరే, దాగి ఉన్నాడు. తర్వాత ఏమైంది? దేవుడు మళ్ళా చెప్పాడు, ఇక్కడ నుండి నువ్వు మళ్ళీ సారేపాత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళన్నాడు. దేవుడు దాగి ఉండమన్న చోట నీరు సమృద్ధిగా ఉండేది. కాకోలం వచ్చి ఏమిచ్చేదండి? మాంసమును రొట్టెను ఇచ్చేది. మీరు చెప్పండి, కాకి ఇచ్చేదా లాక్కుండేదా? నేను పోయినసారి ఒక మెసేజ్లో ఒక మాట చెప్పాను. ఒక అడుక్కున్న ఆయన, మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు వచ్చి అమ్మ అన్నం పెట్టండి అంటే ఆ ఇంట్లో ఏమి రెస్పాన్స్ రాలేదు. నేను అన్నాను, అమ్మ అన్నం పెట్టంటే పెట్టరు, అయ్యా అన్నం పెట్టంటే వస్తాడు చూడు అన్నా. ఆ విధంగా అయ్యా అంటేనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదే ఆయన ఒకరోజు మిద్దె పైన, అదేంటో అండి మనం చేస్తాం కదా, వడియాలు ఆరబెడుతున్నాడు. ఎవరు కనపడకుండా మిద్దె పైన ఆరబెడతా ఉంటే కాకులు తిరుగుతున్నాయి పైన. కట్టబట్టుకో ఉన్నాడు, ఆరేస్తా ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఏమైనా వచ్చిందా, ఏయ్ పో అని పైన కూర్చుండేవాడు. ఏంటబ్బా కింద ఉన్న అంకులు పైకి వచ్చాడే అని మిద్దె పైకి వెళ్ళి చూస్తే ఆయన ఆరబెడుతున్నాడు. కాకులు యొక్క ఉద్దేశం ఏంటంటే వెళ్ళి తీసుకొని పోవడం. దేవుడు ఏం చేశాడు అంటే ఇవ్వకుండా లాక్కునే కాకినే ఇచ్చే విధంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సహాయము చెయ్యకుండా ఉండాలనుకున్న వారి చేత దేవుడు నీకు సహాయము చేయిస్తాడు. ఆమేన్. నీ శత్రువు నీకు ఆటంకము చేయాలనుకున్న వారి చేత దేవుడు మేలు చేయిస్తాడు. ఒకవేళ వారు ఆటంకము చేయాలనుకొని పని పూనుకొని ఉండొచ్చు, అది నీకు మేలుకరంగా మార్చబడి నిన్ను దేవుడు ఉన్నతమైన ప్రాంతములో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నమ్మిన వారందరూ చెబుదాం హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని మాట చొప్పున మనం మౌనంగా నిలవబడి దాగి ఉండినప్పుడు, ఎక్కడ దాగి ఉండాలి? లోకంలో దాగి ఉంటే లోకంలో ఉన్న స్నేహితులు తప్పుడు మార్గంలో నడిపిస్తారు. మనం దాగి ఉండవలసినది యేసు అనే నామము కలిగినటువంటి ఆ దేవుని యొక్క హస్తములోకి రావాలి. అలా దాగి ఉండినప్పుడు పక్షిరాజు గొప్ప కార్యము చూసి పైకి ఎగిరినది. ఒకానొక సమయంలో కొంతమంది అన్నలు తన తమ్ముడిని ప్రేమతో గుంతలో వేశారు. ప్రేమ ఎక్కువైతే ఏం చేయాలా? చక్కటి వస్త్రాలు కుట్టియాలా. చక్కటి వస్త్రాలు వేసుకున్న తమ్ముణ్ణి వస్త్రాలు ఈనునిగా చేసి వస్త్రాలు లాగుకొని గుంతలో వేశారు. అప్పుడు ఏమి నా జీవితంలో ఇలా జరిగింది అనుకున్నాడా? అనుకొని ఉంటాడు మనుషులం. కానీ ఏది చేసినా దేవుడు మేలే చేస్తాడనే నమ్మకం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన ఒకవేళ నువ్వు ఏదైనా అవమానం గుండా వెళ్తున్నావేమో, ఉండవలసిన స్థానంలో ఉన్న నీవు ఉండకూడనేటువంటి కింద స్థానంలో ఉన్నావేమో, దేవుడు ఖచ్చితంగా ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరిచి ఉన్నతమైన స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని మార్చుతాడు. హల్లెలూయా. ఏలియా, నేను గొప్ప ప్రవక్తను కదా, నా దగ్గర శిష్యులు ఉన్నారు కదా, నేను పోను అని ఆ కరువులో ఉంటే దేవుని మాట లోబడనేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. వినిన తరువాత సరే దాగుకోమన్నాడు. దాక్కున్న తర్వాత ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఆ యొక్క ప్రాంతములో ఆ యొక్క కేరేతు వాగు ఎండిపోయింది. ఎండకు ఆహారం ఇంకా దేవుడేమో ఇస్తున్నాడు. ఆ యొక్క నీరు అయిపోయిన తర్వాత దేవుడు ఆ ఏలియా ప్రవక్తను సారేపాతు అనేటువంటి ఊరికి వెళ్ళమన్నాడు. వెళ్ళయ్యా, నిన్ను పోషించడానికి ఒక తల్లిగారు ఉన్నారన్నారు. మనకు తెలిసినటువంటి యొక్క స్టోరీనే. వెళ్ళేటప్పుడు రాజుగారు కాదు, అక్కడ రాజకుమార్తె కాదు, చనిపోవాలనుకున్నటువంటి తల్లిగారు అక్కడ ఉన్నప్పుడు ఆమె పేరే సారేపాతు, విధవరాలు. ఆ యొక్క విధవరాల దగ్గరికి దేవుడు వెళ్ళమంటే ఆ తల్లిగారి దగ్గరికి ఏలియా వెళ్ళేటప్పుడు ఆమె కట్టెలు పుల్లలు వేరుకుంటా ఉందని రాయబడి ఉంది. ఏదైనా వంట చేయాలంటే కొంచెం బలమైనటువంటి వస్తువులు తెస్తారు. పుల్లలు వేరుతా ఉంది. ఎందుకంటే
ఒక్క పూట భోజనం చేసుకొని తిని చనిపోదాం అనుకునింది. ఆమె ఉద్దేశం ఒక పూట నేను తింటే చాలు నా కుమారుడు. దేవుని ఉద్దేశం ఆ కరువు పోయేంత వరకు ఆమె సమృద్ధిగా ఉండాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఉద్దేశం ఈ నెల బాగుంటే చాలని. దేవుని ఉద్దేశం 1000 తరములకు ఆశీర్వాదకరముగా నిన్ను మార్చాలి అని. అందుకొరకే దేవుడు అబ్రహామును పిలిచి నీవు నీ ఇంటికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళికి అందరికీ కూడా నీవు మాదిరికరముగా తండ్రిగా ఉండాలి అని ఎన్నిక లేనటువంటి వ్యక్తిని ఎన్నుకొని దేవుడు పిలుచుకొని ఆశీర్వదించి అనేక జనములకు తండ్రిగా మార్చుటకు గల కారణం, దేవుడు పిలిచినప్పుడు వెళ్ళి లోబడి నడిచినప్పుడే. ఈ దినమున దేవుని మాట కొంచెం నీకు కఠినంగా ఉండొచ్చేమో, కానీ అది వినినప్పుడు, ఎలియా దాగుకొనినప్పుడు దేవుడు కాకోలము ద్వారా ఆ యొక్క వ్యక్తికి ఆహారాన్ని పంపించినట్టుగా నీకు కూడా దేవుని మాట వింటున్నావు కాబట్టి ప్రతి సమయమున నీకు సహాయము చేయగలిగిన దేవుడు నీకు నీ కుటుంబానికి ఉంటాడు. ఎందుకంటే మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చివరి ఒక మాట చదువుకొని ప్రసంగాన్ని ముగిస్తాను. ఈరోజు కూడా మీరు తొందరగా వచ్చారు. హల్లెలూయా. 11వ వచనం చదువుదామండి. 17వ అధ్యాయం 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నీ తొట్టిలో పట్టడి పిండియు బుడ్డీలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పముకొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటిలోనికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తినెను. ఆమేన్. చాలండి. ఆ తల్లి గారు కొన్ని పుల్లలు ఏరుకొనుటకు వచ్చినప్పుడు ఈ ప్రవక్త వచ్చాడు. అమ్మా నాకు కొంచెం అప్పం చేసుకురాపో అని చెప్తే, నాకే లేదయ్యా, యెహోవా జీవంతో నాకే లేదు, నీకేమిస్తానంటూ ఉంటే, అమ్మా నీవు ఈరోజు తిని చనిపోదాం అనుకుంటున్నావేమో, నువ్వు నాకు తీసుకొని రా అంటే, సరే అయ్యా అని వెళ్ళి చేసుకొని వచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రవక్త తినిన తరువాత ఒక పూట కాదు, ఒకరోజు కాదు, ఆ కరువు పోయేంత వరకు వారింట్లో సమృద్ధి పోలేదు. లోకంలో కరువు దేవుని నమ్మి దేవుని మాటకు లోబడినటువంటి ఏలియాకు, ఈ ప్రవక్త అయిన ఏలియాకు, ఆ ప్రవక్త మాట వినినటువంటి ఆ యొక్క తల్లిగారు విధవరాలు కుటుంబానికి కరువు లేదు. బయట కరువు, లోన ఆశీర్వాదం. ఈ లోకంలో బయట కరువు ఉందేమో, నీకెన్నడు దేవుడు నీ కుటుంబానికి కరువు రానివ్వడు. దేవుని మాట వినినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు. యోసేపును గుంతలో వేసినప్పుడు యోసేపు నా బ్రతుకు అయిపోయింది అనుకున్నాడేమో, మనకైతే ఇక్కడ రాయబడలేదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడని మనకు తెలిసి ఉన్నది. అయితే ఏది ఏమైనా సహాయము చెయ్యాలని ఎవరు లేరు, అన్యాయముగా అమ్మేశారు అన్నలు. అయితే దేవుడు ఆ వ్యక్తిని రాజ్యంలో ప్రధానమంత్రిగా చేసి కూర్చుండబెట్టిన తర్వాత తన అన్నలు వచ్చి ఆ యొక్క యోసేపు పైకి ఇట్లా చూస్తూ ఉంటే, యోసేపు ఇలా చూస్తున్నాడు, నన్ను అమ్మినటువంటి అన్నలు అక్కడ ఉన్నారు, ఇప్పుడు అన్నలను ఏమైనా చేయుటకు నాకు శక్తి ఉంది, నేను ఈ రాజ్యం అంతటికి అధికారిని. కానీ దేవుని ప్రేమను బట్టి వారికి చక్కగా భోజనం పెట్టాడు, ఆకలితో కరువు నుండి వచ్చారని. నేను దేవుడు ఈ ప్రాంతం నుండి ఉన్నత స్థితి నుంచి ఎత్తిస్తాడు. దొరికాడురా ఇప్పుడు నాకు. నేను బాగలేనప్పుడు నన్ను మాట్లాడి, నన్ను హింసించి, బాధ పెట్టి, కృంగదీసిన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి బాగలేదు, నా చేతికి చిక్కాడు అనుకుంటే దేవుడు రివర్స్ చేస్తాడు. మళ్ళా అక్కడ ఉన్న వ్యక్తిని ఇక్కడ పెడతాడు, ఇక్కడ ఉన్న వ్యక్తిని. అందుకొరకే ప్రేమ కలిగి దేవుడు దాగి ఉన్నప్పుడు ఉండమని చెప్పినప్పుడు దాగి ఉండి చేయమన్న పనిని చేస్తే జీవము కలిగిన దేవుడు మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు. అందుకొరకు ఈ లోకపు యొక్క మాయకు వెళ్ళక యేసుక్రీస్తు వారి తన అరిచేతులలో చక్కి ఉన్న దేవుని చేతిలో దాగి ఉండు సురక్షితమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆ యొక్క పక్షిరాజు పైన వెళ్తూ ఉంటే కింద యొక్క కోడి పిల్లలు ఉంటాయి కదండి, బయట తిరుగుతూ ఉంటే కష్టం. ఆ తల్లి కోడి ఒక కేక వేస్తుంది. వేసినప్పుడు ఆ తల్లి కోడి యొక్క రెక్కల కిందకి చిన్న పిల్లలన్నీ వెళ్ళిపోతాయి. ఆ విధంగా మనము దాగి ఉంటే మనకు ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో
దేవుడి హెచ్చించేంత వరకు ఆయన మాటను పట్టుకొని జీవిద్దాం. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.